పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ రంగం ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో భేటీ. విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే గొండు శంకర్. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైందని, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్లో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. జగన్ రెడ్డి నిర్వాకానికి అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్లు రేయింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని స్పష్టం చేశారు. నేడు మరో ఇన్నోవేషన్కు చంద్రబాబు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఏఐ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో భేటీ అయ్యారని తెలిపారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్ర శ్రేయస్సుకై పోటీ పడ్డారని, కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రం కోసమే కాకుండా యావత్ దేశం తరఫునే దావోస్లో నాయకత్వం వహించారని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత తలసరి ఆదాయం కలిగిన దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలని పిలుపునివ్వడంతో పాటు తెలుగువాడి ప్రతిభను మరోసారి పరిచయం చేసేందుకు కంకణం కట్టుకున్నారని చెప్పారు. దావోస్ పర్యటనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు టీం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ అన్న గారు, అలాగే పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే భారీ పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు అందరూ కలిపి దావోస్ టీమ్గా వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా అన్ని కార్యక్రమాలని చేపట్టి అక్కడ అందరితో కలిసి ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు కూర్చున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మన రాష్ట్ర ప్రయోజనాలు అలాగే దేశ ప్రయోజనాలకు కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడ కూడా రాజీ పడకుండా -6 degrees సెంటిగ్రేడ్ చలిలో కూడా ఆయన వయసును కూడా లెక్క చేయకుండా కార్యక్రమంలో పాల్గొని ఎన్నో సక్సెస్ఫుల్ ఇండస్ట్రీస్ని మన దేశానికి రప్పించడానికి ఏర్పాట్లు చేసుకొని వస్తే వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మీరు గత 5 సంవత్సరాలుగా ఉన్నవి మీకు వాటాలు అడిగి భయపెట్టించి కియా మోటార్స్ని ఎక్స్టెన్షన్ లేకుండా ఆపించారు ఒక పక్క. ఇంకో పక్క లూలు గ్రూప్ ఏదో ఉందో మొత్తం వైజాగ్ నుండే వెళ్ళిపోయిన పరిస్థితి. వేలాది 10,000 ఉద్యోగాలు మనం లాస్ అయిపోయాం. కనీసం రైల్వే జోన్ కూడా మీరు తీసుకొని రాలేకపోయారు. ఎటువంటి పరిశ్రమలు మీరు స్థాపించలేదు. మన అమరాన్ బ్యాటరీస్ ఏదైతే అమర్ రాజా బ్యాటరీస్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వెళ్ళిపోయి తెలంగాణలో మొత్తం యూనిట్ పెట్టుకున్న పరిస్థితి. ఇన్ని తప్పులు ఉంచుకొని మీరు అవేవి చూడకుండా దావోస్ వెళ్ళి ఏం చేశారని లేనిపోయిన తప్పుడు ప్రచారాలు బ్లూ మీడియా ద్వారా ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పెట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ప్రజలందరూ దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. సీఎం చంద్రబాబు గారు దావోస్ పర్యటన విజయవంతమైందని మొత్తం దేశంలో మీడియా మొత్తం చెప్పింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశే నిలిచింది. అక్కడ ఆయన అనుభవం, బిల్ గేట్స్తో స్పెషల్గా మీట్ అవ్వడం, బిల్ గేట్స్కి ఎన్నో మనం ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో సహాయ సహకారాలు మనం అడగడం జరిగింది. జగన్ రెడ్డి నిర్వాకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళి పారిశ్రామిక రంగానికి పూర్తిగా చీకటి రోజులు వచ్చిన సందర్భంగా దాన్ని వెలుగులోకి తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మానవ వనరుల శాఖ మంత్రులు లోకేష్ అన్న గారు కానీ నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నేడు మరో ఇన్నోవేషన్కు చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు. అదేంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని. ఆ రంగాన్ని కూడా ప్రోత్సహించడానికి ప్రపంచ దిగ్గజాలు అందరితో కూడా భేటీ అవ్వడం జరిగింది. ఇదంతా మీడియాలో మనం చూసాం. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్ర శ్రేయస్సుకై పోటీ పడ్డారు. కానీ చంద్రబాబు గారు మాత్రం రాష్ట్రం కోసమే కాకుండా యావత్ భారతదేశం తరపునే దావోస్లో నాయకత్వం వహించారు. ఇది అందరికీ తెలుసు. ప్రపంచంలోనే అత్యంత తలసరి ఆదాయం గల దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలని పిలుపునివ్వడంతో పాటు తెలుగువాడి ప్రతిభను మరోసారి పరిచయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా ఇప్పుడే మీకు చెప్పాను, ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా -6 డిగ్రీల్లో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడానికి కోసం తావోస్ నడివీధుల్లో సీఎం చంద్రబాబు గారు, ఐటీ మంత్రి నారా లోకేష్ గారు పడిన శ్రమ సత్ఫలితాలను ఇస్తున్నాయి. వెళ్ళిన ప్రతి చోట మనకు రెడ్ కార్పెట్ వేసి చంద్రబాబు గారు, లోకేష్ గారికి అండ్ టీంకి పారిశ్రామికవేత్తలు స్వాగతం పలికారు. ఇదంతా మనం మీడియాలో చూసిందే. రాష్ట్రంలో ఉన్న అపార వనరులు, మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ పాలసీల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించి పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనువైనదని రాష్ట్రమని ఆహ్వానించడం జరిగింది. అలాగే భేటీ అయిన ప్రతి పారిశ్రామికవేత్త తమ ఎగ్జిక్యూటివ్ మెంబర్లతో చర్చించి తప్పకుండా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతామని సానుకూలంగా స్పందించారు. కానీ జగన్ రెడ్డిల చేతగాని ప్రభుత్వంలా తావోస్ వెళ్లకుండా ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్ మనం ఆడుకోలేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, టాటా చైర్మన్ చంద్రశేఖరన్ వంటి ప్రపంచ దిగ్గజాలను సీఎం చంద్రబాబు గారి విజన్ మెచ్చుకోవడం, గాడి తప్పిన అన్ని రంగాలను చంద్రబాబు గారు తిరిగి గాడిలో పెట్టారు. ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు, అలాగే అమరావతి, అలాగే విశాఖ ఉక్కు, రైల్వే జోను, ఇతరత్ర ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. 2014లో విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడేందుకు విశాఖలో 3 సార్లు పెట్టుబడుల సదస్సు నిర్వహించి దావోస్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో పర్యటించి అన్ని రంగాల్లో కలిపి 11.77 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి ఏపీని బ్రాండ్ ఏపీగా తీర్చిదిద్దాం. 2019లో వైసీపీ వచ్చాక బ్రాండ్ ఏపీగా ఉన్న మన రాష్ట్రాన్ని బిల్డప్ ఏపీగా జగన్ రెడ్డి మారిస్తే తిరిగి సన్ రైజ్ ఏపీగా నేడు చంద్రబాబు మార్చారు. ఇప్పటికే రాష్ట్రానికి 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో సుమారు 50 కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. ఈ 7 నెలల్లో ఇప్పటికే అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. ఆల్రెడీ యువతకు 40,000 మందికి ఉద్యోగాల అవకాశాలు 7 నెలల్లోనే మనం కల్పించగలిగాం. ఒక్క జూమ్ కాల్తోనే ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ కంపెనీతో మాట్లాడి రాష్ట్రానికి 1.46 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చిన ఘనత మన నారా లోకేష్ గారిది. జనవరి 8న విశాఖలో 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ గారు శంకుస్థాపన చేశారు. అదంతా మనకు తెలిసిందే. అదే కాకుండా టీసీఎస్, బీపీసీఎల్, రిలయన్స్, గ్రీన్ కో, ఆర్సెల్ఆర్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్, పీపుల్ టెక్ వంటి ఎన్నో పరిశ్రమలు ఇప్పటికే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఇవన్నీ మనం ఎంఓయూ చేసుకోవడం జరిగింది. తీరా టాటా కన్సల్టెన్సీ మనం పెట్టబోయేది 10,000 మంది ఉద్యోగాల కల్పన. అలాగే యూనిటీ మాల్, అది 172 కోట్లతో మనకు ప్రతిపాదనలు ఆల్రెడీ సిద్ధమయ్యాయి. గోద్రేజ్ వారు 2,800 కోట్లు పెట్టుబడి, బీపీసీఎల్ 85,000 కోట్లు, అలాగే ఎక్స్ఎల్ఆర్ఐ 250 కోట్లు,
శ్రీ సిటీ 6 ప్రాజెక్టులు 900 కోట్లు, శ్రీ సిటీ 5 ప్రాజెక్టులు 1213 కోట్లు, అలాగే ఆంధ్ర పేపర్స్ సెకండ్ ఫేజ్ 520 కోట్లు, అలాగే వర్మిరాన్ 100 కోట్లు, టాటా రెన్యూవబుల్ ఎనర్జీ 40,000 కోట్లు పెట్టుబడి, అలాగే 3F ఆయిల్ ఫామ్ 300 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్ MOU అయిపోయింది ఆల్రెడీ 65,000 కోట్లు. దీనివల్ల ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వల్ల 2 లక్షల పైచిలుకు జాబులు మనకు రావడానికి ఉంది. ఈ BPCL మచిలీపట్నంలో, మిగతా టాటా కన్సల్టెన్సీ వైజాగ్లో ఇవన్నీ, ఇంకా XLRI అమరావతిలోన, శ్రీ సిటీ అయితే సూళ్ళూరుపేటలో, అలాగే ఆంధ్ర పేపర్స్ రాజమండ్రిలోన, అదే వెర్మిరాన్ చిత్తూరులోన, అలాగే 3F ఆయిల్ ఫామ్ ఈస్ట్ గోదావరిలో, ఆదిత్య మిట్టల్ 1,40,000 కోట్లు నక్కపల్లిలో ఈ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అలాగే సిరెంటికా గ్లోబల్ 60,000 కోట్ల ప్రతిపాదన, అలాగే NTPC 1,87,000 కోట్లు. దీనివల్ల 1.6 lakhs అంటే జాబులు రానున్నాయి వైజాగ్లో. అలాగే ఆర్సిలార్ మిట్టల్ నిప్పాన్ అయితే 61,780 కోట్లు, 21,000 ఉద్యోగాలు దీంట్లో రాబోతున్నాయి, ఇది వైజాగ్లో. అలాగే LG ఎలక్ట్రానిక్స్ 5.01 crores 1,495 తిరుపతిలో పెట్టడం జరిగింది. కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ ఇది 1,430 కోట్లు, దీనివల్ల 565 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఫిలిప్ కార్బన్ బ్లాక్ 3,798 కోట్లు, దీనివల్ల 200 ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చాయి. ఆజాద్ ఇండియా మొబిలిటీ 1,46,000 కోట్లు, దీంతో 2,381 మందికి ఉద్యోగం వచ్చింది తిరుపతిలో. కొప్పర్తి ఛానల్స్ ప్లే 70 కోట్లు, అలాగే టెక్నోడామ్ 120 కోట్లు, DGG గార్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ 45 కోట్లు, దీనివల్ల దాదాపు 2,500 మందికి ఉద్యోగాలు కల్పన కొప్పర్తిలో ఇవ్వడం జరిగింది. ఆస్థా గ్రీన్ ఎనర్జీ 8,240 కోట్ల పెట్టుబడులతో దీనికి ప్రతిపాదనలు సిద్ధమయ్యి గ్రౌండ్ అయితే 4,000 మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. అలాగే గ్రీన్కో అపో 1 ఐరేప్ 2,000 కోట్లు, అది 1,725 మందికి ఉపాధి కల్పన జరిగింది. హిందుస్థాన్ పెట్రోలియం రిఫైనరీ గ్రూపు 60,000 కోట్లతో పెట్టుబడి, ఇండోసోల్ సోలార్ 43,000 కోట్లతో పెట్టుబడి జరుగుతుంది. అలాగే జాన్సన్ ఇన్ఫ్రా 10,000 కోట్లతో, ఇది రామాయపట్నంలో ఇవన్నీ ఏర్పాటు